ఇవాళ నిజంగా ఎవరన్నా దుష్మన్ ఉన్నారు పాలమూరు కంటే నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఆనాడు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసి అప్పర్ కృష్ణ ప్రాజెక్టును పొందబెట్టింది, భీమా ప్రాజెక్టును పొందబెట్టింది. 140 టీఎంసీలు ఎప్పుడో వచ్చేది ఉండే మనకు 1950-60లో వస్తే అప్పుడు మనం కూడా గోదావరి జిల్లా లెక్క అయిపోతుంటిమి. ఆనాడు ఆ ప్రాజెక్టులను పండబెట్టింది, సావగొట్టింది, పాలమూరుని ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక అన్యాయం చేస్తే 17 ఏళ్లున్న తెలుగుదేశం పార్టీ దత్తత తీసుకున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంకో దిక్కు పాలమూరును ఆయన కూడా ఎండబెట్టిండు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే కరెక్టే. పాలమూరును పండబెట్టిండు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తొక్కుతున్నాడు రైతులను. నిజంగా కూడా పాలమూరును పండబెట్టి తొక్కుతున్నాడు ఇవాళ పాలమూరు రైతన్నలను. ఆలోచించండి మీరు, ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 35,000 కోట్ల ప్రాజెక్టులో కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే దగ్గర 28-29 వేల కోట్లు మనం ఖర్చు చేసి 90% ప్రాజెక్టు పూర్తి చేస్తే 2 ఏళ్లు సరిపోతలేదా నీకు? కాలువలు దవ్వేతందుకు కూడా మనం మొత్తం టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే అవన్నీ రద్దు చేసిండు. పోనీ రద్దు చేస్తే చేసినావు, మళ్ళెందుకు చాలు చేయలే, మళ్ళెందుకు విలువలే? 2 ఏళ్లు సరిపోతలేదా? పాలమూరులో ఈ టెండర్లు పిలిచి కాలువలు దవ్వనికి మొత్తం మిగతా పని గొట్టు పని అంతా మనం చేస్తే ఆసాన్ పని నీకు మిగిలిస్తే గా పని కూడా చేయనైతలేదా? చెప్పుకుంటావు కదా నేను గుంపు మేస్త్రినని, మరి చెయ్యి, పని చేసి చూపెట్టు. చేత కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదు మీ మీద. ఆయన ప్రేమ, ఆయన యావ ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు భూముల మీద, భూదందాల మీద, భూ కబ్జాల మీద, వాటి నుంచి వచ్చే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే పైసల మీద తప్ప ప్రజల మీద ఆయనకు ప్రేమ లేదు. అందుకే మీరు ఆలోచన చేయండి, 2 ఏళ్లు సరిపోలేదా? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, 420 హామీలు ఇస్తేవి, ఎస్సీలకు హామీలు ఇస్తేవి, ఎస్టీలకు హామీలు ఇస్తేవి, బీసీలకు హామీలు ఇస్తేవి, ఓ పెద్ద లిస్టు చదువుతివి, అరచేతిలో వైకుంఠం చూపెడితివి. 2 ఏళ్ళు అయిపోయాయి, ఏమీ లేదు. అందుకే ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఫలితాలు ఇట్లా? మీరు ఆలోచించండి. జనరల్ గా ఎప్పుడైనా కూడా సాధారణంగా ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ప్రభుత్వం లెవెల్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గతంలో మనం ఉన్నాం ప్రభుత్వంలో 10 ఏళ్ళు, 32 జిల్లా పరిషత్లుంటే 32ంటికి 32 మనమే గెలిచినాం. 143 మున్సిపాలిటీలుంటే 136 మనమే గెలిచినాం. 12,000 గ్రామ పంచాయతీలుంటే 10-11 మనమే గెలిచినాం. ఎక్కడో అడుగు పొడుగు ఆడనో ఎన్నో కాంగ్రెస్ వాళ్ళు గెలిచేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? 2 ఏళ్లు తిరగకుండానే ఇవాళ మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్పింది విన్నారు మీరు, కల్వకృతిలో జయపాల్ యాదవ్ గారు చెప్పింది విన్నారు, అచ్చంపేటలో ఏం జరిగిందో మీరు చూసినారు. అంతెందుకు, ఇగో మీకు చెప్తా ఒక మాట. ఇగో మనోళ్ళు చిట్టిచ్చినారు. అన్న, ఇగో రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి పక్క ఊరు పోల్కంపల్లి మనమే గెలిచినాం, పక్క ఊరు చింతపల్లి మనమే గెలిచినాం. ఆయన వంగూరు మండలంలో, సొంత మండలం వంగూరు మండలంలో మనకే మెజారిటీ ఓట్లు వచ్చినాయన్న అని చెప్పి మా సోదరుడు సురేందర్ గారు, నరసయ్య గారు ఆడికెళ్ళి నాకు రాసిచ్చినారు. అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినాడు, అచ్చంపేటలో మనకుండే ఒక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆయన వెళ్ళిపోయి ఏం చేసిండు, ఏం సాధించిండు? ఎన్ని ఊర్లు గెలిచిండు? ఎన్ని? అవి కూడా దెబ్బన అడిమారి గుడి దెబ్బలు వచ్చింటాయి 2. ముఖ్యమంత్రి గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నా నేను నిన్నగాక మొన్న. ఆయన కొండారెడ్డి అక్కడైంది కొడంగల్లా మీటింగ్ పెట్టిండు, కొస్గిలా సర్పంచ్లకు ఏదో సన్మానం పెట్టిండంటే 4 మంచి మాటలు ఏమన్నా చెప్తాడేమో అనుకున్నా. ఏం మాటలు అవి? బూతులు. నేనంట ఆంధ్రాలో చదివినందుకు నాకు నచ్చలేదంట, గుంటూరులో చదువుకున్నా అంట. నేను అవును చదువుకున్నా. ఎప్పుడు చదువుకున్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1991 తెలంగాణలో నీ కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన గవర్నమెంట్లు ఇక్కడ బడులు చక్కగా పెట్టక, కాలేజీలు చక్కగా పెట్టకపోతే నా సొంటోళ్ళు లక్షల మంది పోయి అక్కడ చదువుకున్న కరెక్టే. నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొస్తుందంట. మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి, భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చు అంట భీమవరంకి వెళ్ళి, కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోవద్దండి. ఇదేం పని, ఇదేం మాట? అందుకే నేను నిన్న ఒక మంచి పేరు పెట్టి కొత్తగా, భీమవరం బుల్లెబ్బాయి. మంచిగా చిన్నగా క్యూట్గా ఉంటాడు కాబట్టి భీమవరం బుల్లెబ్బాయి సూట్ అవుతుంది మంచిగా. నాకు తెలియక అడుగుతా, నీకేం బాధనా? నాకు అర్థం కాదు. నేను ఆంధ్రాలో చదివినా ఓకే, తర్వాత పూనాలో చదువుకున్నా, తర్వాత అమెరికాలో చదువుకున్నా. నువ్వు ఏడ చదివినావు ఎవరికి తెలియదు, నువ్వు ఏం చదివినావు ఎవరికి తెలియదు. నీ బాధ ఏందో నాకు అర్థం కాదు. మా అమ్మాయి నన్ను చదివిపించారు, మీ అమ్మాయి నేను చదివిపోయలే, నేనేం చెప్తూ దానికి కూడా నా మీద తిట్లు, ఏడుపు. ఇంకోటి, ఆయనకి ఏం బాధనో అర్థం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర కూడా చాలా మంది పిల్లలు కష్టపడతారు, చదువుకుంటారు.
చదువుకున్నాక ఉన్నత విద్య కోసం అమెరికాకో ఇంగ్లాండ్కో ఆడుకో ఇడుకో పోతారు. చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. నేను కూడా పోయినా. మా నాయన ఏం చెప్పిండు, మా నాయన 40 ఏళ్ల కిందనే ఎమ్మెల్యే, 1984-85 ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యేల పిల్లలు అనగానే జనరల్ గా కొద్దిగా ముందే ఎక్కుతాయి, కళ్ళు నెత్తికెక్తే మేము నీకు తెలుసా మా అయ్య కూడా, మా అయ్య అట్లా వెచ్చలేనా. మా అయ్య ఏం చెప్పిండు, చదువుకుంటేనే బతుకుతావు బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పిండు. నేను చదువుకున్నా. రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన. అమెరికాకు పోయినా 6.5 ఏళ్ళు కష్టపడి పని చేసిన. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటదంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు, ఊరికి నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర నాయన. నాకు ఇప్పుడు మన ఇళ్లలో పని చేసుకోమా అమ్మ, మీరు ఇళ్లలో వంట వండరా, వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా, చెత్త తీసి బయట వేయరా, అవన్నీ నేను చేసిన. తప్ప అది శ్రమ విలువ తెలిసినోడు తప్ప అనడేవాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు. నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన. ఇంకోటి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుక్కుంటాడు. మరి ఆయన కూడా గంతే అన్నట్ట. ఇట్లా మాట్లాడితే ముఖ్యమంత్రి అయి నాకు అర్థం కాదు. నేను అందుకే నేను చెప్పినా అలా భార్యకు, గీతమ్మకు, ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే, ఈయన ఒర్రుడు చూస్తుంటే రోజు అరసుడే. 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అయితే సంతోషంగా ఉంటాడు ఎవడన్నా, కానీ ఈయన మాత్రం రోజు ఒర్లుడే. ఏడవో తేడా. బడి పిల్లలు ఉన్నారా ముంగట చూడడు, సర్పంచ్లు ఉన్నారా చూడడు, ముంగట ఎవరున్నారా అధికారులు ఉన్నారా చూడడు. ఏడవైనా ఒకటి ఆవు కథ లెక్క కేసీఆర్ కథ. కేసీఆర్ను తిట్టాలి, మా పార్టీని తిట్టాలి, మన పార్టీని తిట్టాలి, లొల్లి పెట్టాలి, రావాలి. అందుకే నేను చెప్పిన గీతమ్మకు, అమ్మా ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడేమో అరుస్తున్నాడు, మరి రేపో మాపో కరిచేట్టున్నాడు, సప్పుడే కట్టే అని చెప్పిన. మరి ఏం చేయాలి చెప్పు, ఇది ఏం అరుసుడు? పని చేయరాదు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, పని చేయు. నేను ఎవరైనా వద్దంటున్నామా? మంచిగా పని చేయు. నెలకు శపథాలు చేస్తున్నాడు, నెలలు మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రి కానియా. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఒక పని చేయు, శపథాలు చేయు, శపథాలు బరాబర్ చేయు. నువ్వు ముఖ్యమంత్రి కదా, ఏం శపథం చేయు? ఒక్క రైతు కూడా యూరియా బస్తా దొరకని కష్టం లేకుండా చేస్తా అని శపథం చేయి దమ్ముంటే. ఆడపిల్లలందరికీ నెలకు 2,500 జనవరి 1 కానుకగా ఇస్తాను శపథం చెయ్యి. తులం బంగారం నేను సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను శపథం చెయ్యి. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తాను కదా 4,000, ముసలమ్మకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తాను కదా, వెంటనే 4,000 ఇస్తా సంక్రాంతికి వెళ్ళి శపథం చెయ్యి. గివేవి శాతగావు, గివేవి శాతగావు. వెనకటికెవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండు, ఒకట్లున్నది ఈయన కథ. బంగారం అసంటి రాష్ట్రాన్ని, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి రాష్ట్రం, చక్కటి రాష్ట్రం, పల్లెలు బాగున్న రాష్ట్రం, పట్టణాలు బాగున్న రాష్ట్రం. పట్టణాలు బాగున్నాయంటే గుర్తొచ్చింది. ఇగో ఈయన కొట్లాడి కొట్లాడి నన్ను సావగొట్టి, మీ నాగర్ కర్నూలు ఎంత బాగా చేసిండు, పట్టణాన్ని మంచిగా చేయలే. ఎట్లుండే నాగర్ కర్నూలు ఇదివరకు ఇవాళ ఎట్లయింది? జిల్లా కేంద్రం అయ్యింది, కలెక్టర్ అమ్మ కలెక్టర్ అయ్యా అందరూ అన్నే ఉంటారు, ఎస్పీ అన్నే ఉంటాడు. ఇవాళ నిజంగా ఒక జిల్లా కేంద్రం అంటే జిల్లా కేంద్రం లెక్క. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ గిన్ని తెచ్చుకున్నాం మనం. వెంకకెళ్ళి యాద్ చేస్తారు మినీ ట్యాంక్ బండ్. మరి గిన్ని చేస్తే ఎందుకు కూడా కొట్టిరు? గిన్ని చేస్తే ఎందుకు కూడా కొట్టిరు? నాకు తెలిసి ఎందుకు కూడా కొట్టిరు.